hello, namaste. This is Chaitra. Welcome back to my channel, Chaitra Rai. So, ee roju inti vlog ni car lo start chestundi ani anukuntunnara. Ee roju oka person ni, oka special person ni meet avvapotunnanu. అది ఎవరు అని మీకు చూస్తూ అర్థమైపోతుంది. కాకపోతే ఏంటి అంటే నేను కూడా ఆ స్పెషల్ పర్సన్ ని మీట్ అవుతున్నది ఆఫ్టర్ 4 years అనుకుంటా. దాని తర్వాత నేను ఈ రోజే కలుస్తున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను, అలాగే ఎక్సైటెడ్ గా ఉన్నాను. 4 years తర్వాత ఆ పర్సన్ ని కలుస్తున్నాను అని. సరే, ఇంత చెప్తుంది ఎవరై ఉంటుంది ఆ స్పెషల్ పర్సన్ అని మీరు కూడా అనుకుంటున్నారు కదా, ఆలోచిస్తున్నారు. సర్లే, ఎలాగో తెలిసిపోద్ది ముందు. కాకపోతే మీరు కూడా గెస్ చేయండి. అండ్ మీకు ఏమైనా హింట్ కావాలంటే హింట్ కూడా ఇస్తాను, ఓకేనా? నేను తెలుగు సీరియల్కి వచ్చిన తర్వాత, అదే తెలుగు సీరియల్లో వచ్చిన తర్వాత చేసిన ఫస్ట్ సీరియల్లో నాకు హీరోగా పేరుగా చేశారు, ఓకే? అదైన తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఆయన సీరియల్లో ప్రొడ్యూసర్గా చేసిన సీరియల్లో నేను యాక్ట్ చేశాను. సో ఇప్పటికీ మీ అందరికీ అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను. గెస్ట్ చేసి చేయండి, ముందు ఇలా ఫార్వర్డ్ చేసి చూడకండి, ఓకేనా? మంచిగా గెస్ట్ చేయండి. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ పర్సన్ని చాలా సంవత్సరాల తర్వాత మీట్ అవడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ఐ హోప్ మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఓకే, నేను మాట్లాడుతూ మీ అందరికీ చెప్పేస్తున్నాను ఆ పర్సన్ ఎవరని. సో ఇప్పుడు చెప్పాను, డైరెక్ట్గా మీకు ఆ పర్సన్ని చూపిస్తాను కదా, అప్పుడే మీకు తెలిసిపోతుంది. ఓకే, ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వ్లాగ్స్ పక్కన ఒక బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా వ్లాగ్స్ ఏదైనా నేను అప్లోడ్ చేసినవి నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అప్పుడు నా ఏ వ్లాగ్స్ని కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు, ఓకేనా? అలాగే నా వ్లాగ్స్ని చూసిన తర్వాత లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి, ఓకేనా? ఓకే, సీ యూ దేర్. సో ఇందాక నేను మీ అందరికీ చెప్పాను కదా, ఒక స్పెషల్ పర్సన్ని కలవబోతున్నాను అని. ఆ స్పెషల్ పర్సన్ని కలిసే టైం వచ్చేసిందనమాట. అది ఎవరని మీకు ఇందాక చెప్పాను, హింట్ ఇచ్చాను, గెస్ట్ చేయండి అని. చాలా మంది వరకు గెస్ట్ చేసి ఉంటారు, బట్ ఇంకా నేను మీకు ఇంకా వెయిట్ చేయించాను. డైరెక్ట్గా ఆ పర్సన్ని చూపిస్తాను. అండ్ ఆయన మా కోసం స్పెషల్గా క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ కూడా తెప్పించారనమాట. ఆ పర్సన్ ఎవరో ఇప్పుడే రివీల్ చేస్తాను. హాయ్ సీతాకాంత్ గారు, ఎలా ఉన్నారు? హాయ్. మిమ్మల్ని కలవడానికి ఎంతమంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారంటే, నా యూట్యూబ్ కామెంట్స్ సగం మన గురించే ఉంటుంది. మీరు సీతాకాంత్ గారు కలిసి ఒక ప్రాజెక్ట్ చేయొచ్చు కదా అని. చాలా హ్యాపీగా ఉంది. చైత్ర ఈరోజు నా ఆఫీస్కి వచ్చారు. సో హ్యాపీ. వస్తూ నాకు కూడా గిఫ్ట్ తీసుకొచ్చింది. థ్యాంక్ యూ. స్వీట్ పర్సన్ ని కలవడానికి స్వీట్స్ తో. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ అందరి కోరికని నేను ఈరోజు నెరవేరుస్తున్నాను అనమాట. సో మీరు కూడా చాలా మందిలో ఎప్పటి నుంచో చెప్తున్నారు, సీతాకాంత్ గారితో ఒక వ్లాగ్ చేయండి, లేదంటే సీరియల్ చేయండి అని అంటున్నారు. ఫైనలీ ఒకటైతే నెరవేరుస్తున్నాను అనమాట. సో మీ హీరోని ఈరోజు మీ అందరికీ పరిచయం కాదు, చూపిస్తున్నాను. సో ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు, మెయింటైన్ చేస్తూ బాగా ఇంకా యంగ్ అయిపోతున్నారు. అందుకే అనుకుంటా మీకు అసలు ఫ్యాన్స్ వినట్లేదు. నన్ను మిమ్మల్ని కలిసి ఒక ప్రాజెక్ట్ చేయమన్నారు, లేదు అంటే మెరీనాతో మీరిద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్ చేయాలంట. మెరీనా చేయట్లేదు, కరెక్ట్. ఓకే, చేస్తాం అతి త్వరలో. సరే, ఓకే. ఇప్పుడైతే మేము ముగ్గురు ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ చాలా రోజుల తర్వాత నేను తింటున్నాను. చాలా సంవత్సరాల తర్వాత కలిసిన తర్వాత చాలా మాట్లాడుకుని వ్లాగ్ చేయడమే మర్చిపోయాము. అసలు కెమెరా ఒక్క సైడ్ పెట్టేసామన్నమాట. సో ఫైనలీ చాలా రోజుల తర్వాత కలిసి చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మాట్లాడుకున్నాము.
అలాగే మీరందరూ కోరుకుంటున్నట్టు ఒక ప్రాజెక్ట్ మేమందరూ కలిసి చేయాలని చాలామంది కోరుకుంటున్నారు. అది తెలీదు, ఇప్పుడైతే మీకు ఆలోచన లేదా? ఆలోచన అంటే ప్రాజెక్ట్ ఎవరైనా రెడీగా ఉన్నారా చెప్పండి. మళ్ళీ ఆదిత్య అండ్ స్వప్నని మళ్ళీ చూడాలని అనుకునే వాళ్ళు ఎవరైనా రెడీగా ఉంటే ప్లీజ్, మీరు రెడీగా ఉన్నారంటే మేము రెడీగా ఉన్నాం. అంటే కోరుకుంటున్నది వాళ్ళు ఎక్కువ, ఆబ్వియస్లీ నేను కూడా చాలా కోరుకుంటున్నాను. బట్ సో అలాగే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. చాలా రోజుల తర్వాత చాలా మాట్లాడుతున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది చైత్ర రావడం. గుడ్ ఫుడ్ అండ్ అంటే ఒక సర్ప్రైజ్ కూడా ఉంది మీకు. చైత్ర నా చేత ఒక రీల్ చేయించింది. కరెక్ట్, రీల్ కూడా చేసాము. సో అది మీ అందరి కోసం సర్ప్రైజ్గా రేపు లేదంటే ఒక 2 daysలో మేము అది ఇన్స్టాగ్రామ్లో వస్తాయి. అందరూ బాగా సపోర్ట్ చేయండి. మీ అందరికి నచ్చిందంటే చెప్పండి, ఇంకా అలాంటి కంటెంట్స్ బాగా ఇస్తాము. నేను ఇంకా వదలను, ఇంకా కంటెంట్స్ వస్తుంటే మనం చేస్తూ ఉంటాము అంతే. ఓకే, ఇలాగే సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పటికీ కూడా అష్టచమ్మని ఎవరు మర్చిపోవట్లేదు. ఎన్ని ఇయర్స్ అయింది, ఆల్మోస్ట్ 7 years అయింది. బట్ స్టిల్ జనాలు అందరూ గుర్తుపెట్టుకొని ఇప్పుడు కూడా నన్ను స్వప్నానే పిలుస్తున్నారు. మిమ్మల్ని కూడా ఆదిత్య ఇన్స్టాలో వాటిలో కూడా మళ్ళీ చైత్రతో ఇప్పుడు కలిసి చేస్తారు. మన సీరియల్ ప్రోమోలో కనిపించి కానీ చైత్ర ఎందుకు పెట్టలేదు ఇలా అడుగుతున్నాను. చైత్ర యూట్యూబ్ ఛానల్ కూడా నేను కూడా చూసాను, చాలా బాగుంది కంటెంట్. వాడు పాప తను. సో మీరు కూడా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బాగా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆయన కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఫస్ట్ చేశారు. సో మీరందరూ కూడా బాగా సపోర్ట్ చేయండి. ఇలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ చూపిస్తూ ఉండండి మా మీద అండ్ మా ఛానల్స్ మీద కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక సింపుల్ బ్లాగ్ అయింది. అండ్ చాలా సంవత్సరాల తర్వాత కలిసాను కదా, ఆ హ్యాపీనెస్తో ఎక్కువ బ్లాగ్స్ కూడా షూట్ చేయలేకపోయాను. సో మాట్లాడుతూ మర్చిపోయాను అనమాట. చూద్దాం ఫర్దర్గా ఇంకా కొన్ని బ్లాగ్స్ చేస్తుంటాను కదా, ఇంత ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, బ్లాగ్స్ తో విరుచుకుపడిపోతాం మీ మీద, చూడకపోతే చంపేస్తుంది మనం. సో కాబట్టి మీరు కంపల్సరీ ప్రతి దాన్ని ఏమంటారు స్కిప్ కొట్టకుండా ఫార్వర్డ్ కొట్టకుండా మొత్తం చూడాలి. అది ఫైన్ పడుతుంది మీకు. బెదిరించి చూడమని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఫస్ట్ టైం మీరు బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. చైత్ర యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీతో కమ్యూనికేట్ చేసే అవకాశం నాకు చైత్ర కల్పించడం. ఐఎమ్ సో హ్యాపీ. నేను చాలా థ్యాంక్ యూ చెప్పాలి, బికాజ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. బట్ ఇంతకు ముందు అయితే కొద్దిగా అడగడానికి, ఎందుకంటే మీరు అంత మాట్లాడేవారు కాదు కదా. సో ఇప్పుడు మంచిగా పెద్దవాళ్ళం అవుతున్నాం కదా, మాటలు నేర్చుకున్నాం, ఇప్పుడు మాటలు వచ్చేస్తున్నాయి. సో అంతే, చాలా మంచిగా అనిపించింది. ఇది ఒక సింపుల్ బ్లాగ్. మళ్ళీ మిమ్మల్ని ఒక కొత్త బ్లాగ్తో కలుస్తారని మాటిస్తూ, మనకు కావాల్సిన అన్ని మినిట్స్ వచ్చినాయి చూడు, లేకపోతే మళ్ళీ కొంచెం మాట్లాడాలి. ఇంకా మీరు మాట్లాడాలనుకుంటే వచ్చింది. జనాలు దీనికే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఓకే, అయితే మళ్ళీ మీరందరూ కోరుకుంటున్నారు కదా మళ్ళీ ఎక్కువ బ్లాగ్స్ లో చూడాలి అని. అవునంట. సరే, అందరికీ బాయ్ బాయ్. మళ్ళీ ఒక కొత్త బ్లాగ్లో మిమ్మల్ని కలుస్తానని చెప్తూ ఈ బ్లాగ్ని ఇక్కడికి ఏం చేస్తున్నాను. అందరికీ చాచా, బాయ్ బాయ్, లాట్స్ ఆఫ్ లవ్, టేక్ కేర్, బాయ్ బాయ్.